గొప్ప తండ్రి, మా దేశాన్ని, మా ప్రజలను మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాకు దయచేయండి. అద్భుతమైన కార్యాలు చేయండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునట్లుగా సహాయపడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. కనుపాపగా నిన్ను కాపాడినాడు, నిన్ను కోరినాడు, నిన్ను చేరినాడు, కనుపాపగా నిన్ను కాపాడినాడు. జయగీతమెత్తి స్తుతించుమా, జయగీతమెత్తి స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. పురమా ఓ యెరూషలేమా, వాగ్దానములతో నిన్ను నింపినాడు. సియోను పురమా ఓ యెరూషలేమా, వాగ్దానములతో నిన్ను నింపినాడు. ఫలించి ప్రియుని స్తుతించుమా, ఫలించి ప్రియుని స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ
విజయుడు క్రీస్తునకు. ఆత్మతో నిన్ను అభిషేకించి నవవధువుగా నిన్ను సిద్ధపరచన్. ఆత్మతో నిన్ను అభిషేకించి నవవధువుగా నిన్ను సిద్ధపరచన్. ఆర్భాటముతో స్తుతించుమా, ఆర్భాటముతో స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు. జయ విజయుడు క్రీస్తునకు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు. జయ విజయుడు క్రీస్తునకు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. ఆలోచనకర్త మీకు వందనాలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మా సజీవుడైన యేసయ్యా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు. లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన, ఆరాధన యేసయ్యకే. నీ ఆరాధన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు, రాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము హిస్ ఫేస్, ఆయన ముఖము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన ముఖాన్ని గురించి అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు ఆయన ముఖాన్ని గురించి మాట్లాడతాడు. అలాగే సంఖ్యాకాండములో నా ప్రజలను మీరు దీవించేటటువంటి సమయంలో మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మీరు నా యొక్క మాటలను మీరు ఉచ్చరించాలని లేవీయులకు, యాజకులకు దేవుడు తెలియజేశాడు. సంఖ్యాకాండం
6వ అధ్యాయం 24 నుండి 26 వరకు మనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుని ముఖం అనేటటువంటిది, ఆయన ముఖాన్ని గూర్చి ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథంలో నుండి. అయితే 1984 సంవత్సరం నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని కొత్తగా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ప్రభువాన్ని స్వరాన్ని వినాలని నేను కోరినప్పుడు ప్రభు తన స్వరాన్ని నాకు వినిపింప చేశాడు. నేను నీ స్వరం విన్నాను కానీ నిన్ను చూడలేదు కదా. ఎవరైనా నన్ను అడిగితే నీవు చెప్పుచున్న యేసుక్రీస్తు ప్రభువారు నీకు తెలుసా అని అడిగితే, అవును నేను ఆయన స్వరం విన్నాను అని అంటే సరిపోదు కదా. నేను నిన్ను చూచానని చెప్పాలి అని అంటే నువ్వు నాకు కనబడాలి ప్రభు అని ఉపవాసం ఉండి దేవుని సముఖములో ప్రార్థిస్తూ ఉండగా ఆయన సింహాసనం మీద కూర్చుని నేను మోకరించుచుండగా ఆ గొప్ప వెలుగు, గొప్ప ప్రకాశం నా మీద ప్రకాశింపచేసి ఆయన దర్శనములో నన్ను దర్శించిన ఆ దినాన్ని నాకు గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని, గొప్ప నెమ్మదిని దేవుడు నాకు దయచేశాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన ముఖ దర్శనం మనం చేసుకోవాలి. ఆయన ముఖం అనేది ఎంతో తేజస్సు కలిగింది, ఎంతో వెలుగుమయమై ఉన్నటువంటి ముఖాన్ని కలిగినటువంటి వాడు ఆయన. కోటి సూర్యుల కంటే తేజోమయుడైనటువంటి ఆ జీవము గల వెలుగుమయమై ఉన్నటువంటి దేవుని ముఖాన్ని చూడగలిగేవారిగా, ఆ ముఖాన్ని మనం ఎరిగిన వారిగా, ఆ ముఖములో నుంచి వస్తున్న వెలుగును అర్థం చేసుకునేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హిస్ ఫేస్ రివీల్స్. ఆయన ముఖము రట్టు చేయును. ఆయన ముఖం ఏం చేస్తుందంటే ఏదైతే మరుగుగా ఉందో, ఏదైతే రహస్యంగా ఉందో దాన్ని తెలియజేసేదిగా, రట్టు చేసేదిగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. The Lord make his face shine upon you and be gracious to you. ఆయన తన యొక్క ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఈరోజు ఆయన తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేయుచున్నాడు. కీర్తనలు 90:8, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. Our iniquities, our secret heart and its sins, which we would so like to conceal even from ourselves. We don't want to show ourselves to anyone. Just we want to conceal all our sins, even from ourselves. We want to conceal everything. మేము మా పాపాలను మేమేం చేయాలనుకున్నామంటే కప్పివేసుకోవాలనుకున్నాం. No, we don't want to reveal to anyone. Just we want to conceal every sin even from us. మా నుండి కూడా మేము కప్పేసుకోవాలి అని మేము అనుకుంటున్నాం. But you have set in the revealing light of your countenance. నీవేం చేస్తున్నావు అంటే నీ ముఖ కాంతి ఎప్పుడైతే ప్రకాశిస్తుందో then you are revealing everything. మాలో ఏదైతే మేము దాచుకున్నామో, ఏదైతే లోపల పెట్టుకున్నామో, ఏదైతే కనబడకుండా చేసుకున్నామో అన్ని కూడా బట్టబయలు చేసి, రట్టు చేసి అన్నిటినీ కూడా చూపించేటటువంటి వాడిగాని ఉన్నావు. మన దేవుడు ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయనకు మరుగుగా ఏది లేదు. నీవు నడిచే త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి, ఏది ఆయనకు కన్నులకు మరుగుగా లేకుండా, ఏ దోషం కూడా ఆయనకు మరుగుగా లేకుండా ఉన్నది. నువ్వు నడిచే దారి ఆయనకు తెలుసు, నువ్వు వెళ్ళే త్రోవ ఆయనకు తెలుసు. నువ్వు వెళ్ళేటటువంటి త్రోవ అది సరి అయిందా కాదా అనేది కూడా ఆయనకు సుస్పష్టంగా తెలుసు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము everything is exposed to the eyes of the Lord. దేవుని యొక్క ముఖానికి ప్రతిదీ కూడా, దేవుని యొక్క కను దృష్టికి ప్రతిదీ కూడా ఏది కూడా మరుగ్గా లేదు, అంత కూడా సుస్పష్టంగా కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు
సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఏది కూడా దేవునికి మరుగ్గా లేదు. ప్రతిది కూడా దేవునికి తేటగా ఉంది. ప్రతిది కూడా క్లియర్గా దేవునికి కనబడుతుంది. ఏది కూడా ఆయనకు మరుగుగా లేదు. అన్ని కూడా దేవునికి స్పష్టంగా కనబడుతున్నాయి. And there is no creature hidden from his sight, but all things are naked and open to the eyes of him to whom we must give account. మన దేవుని దృష్టికి ఏది కూడా మరుగుగా లేదు. అన్ని కూడా సుస్పష్టంగా ఆయన కనబడుతున్నాయి. కనుక యాకోబు దేవుని దగ్గర నన్ను ఆశీర్వదించితే కానీ నేను విడువనని యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడే సమయంలో దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నీ పేరేంటి? లేదయ్యా నన్ను ఆశీర్వదించు. నీ పేరేంటి? నన్ను ఆశీర్వదించు. నీ పేరేంటి? నన్ను ఆశీర్వదించు. ప్రతి వ్యక్తి కూడా చర్చిలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి, దేవుని వాక్యాన్ని వినే ప్రతి వ్యక్తి అడిగేది ఇదే, దేవా నన్ను ఆశీర్వదించు. కానీ ప్రభు ఏమన్నారంటే, నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? He slowly spell his name in the presence of the Lord, that I am Jacob. నా పేరు యాకోబు అని అనగానే, యాకోబు అనగా మోసగాడు. ఈ మోసగాడిని దేవా, నేను నా తండ్రిని మోసం చేశాను, నా అన్నను మోసం చేశాను, ఎంతో మందిని మోసం చేశాను. మోసం చేసినటువంటి జీవితం, మోసపూరితమైన జీవితం నాది అని అనగానే దేవుడు అతని పేరు మార్చాడు. From now onwards I will going to change your name. You will no longer called as Jacob, but I will going to give you the new name. The name is Israel. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అనేటటువంటి పేరు నేను నీకు ఇస్తున్నాను. నువ్వు మోసగాడివి కాదు, దేవునితో పోరాడి గెలిచినటువంటి రాజకుమారుడివి. నువ్వు మోసగాడివి కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని కుమారుడు, దేవుని సొత్తు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు నీవు. ఎప్పుడైతే తన జీవితాన్ని ఒప్పుకున్నాడో దేవుడు తన పేరును మార్చాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చాడు. పేరు మారితే లాభం లేదు, ఊరు మారితే లాభం లేదు. మనసు మారాలి, మనిషి జీవితం మారాలి, మనిషి మంచి బ్రతుకు బ్రతకాలి. అందరూ కూడా బ్రతికితే ఇలాగే బ్రతకాలి, షబాష్ అని అనాలి. అలాంటి మంచి బ్రతుకు ఈ లోకంలో బ్రతకాలి. అలా బ్రతకడం కొరకే దేవుడు మనల్ని తన మందిరంలో తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చి కూడా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే అది దేవునికి నచ్చదు, పైపెచ్చు అది నీకు మంచిది కాదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడు. అతడు చేసినది 2 నేరాలు. 1 వ్యభిచారం, 2వది నరహత్య. బెత్షెబా భర్త అయిన ఊరియాను చంపించాడు. బెత్షెబాను తన భార్యగా చేసుకున్నాడు. ఈ 2 విషయాలు దేవునికి నచ్చలేదు. పుట్టిన బిడ్డ చనిపోయాడు, ఏమీ తెలియదు అన్నట్టుగా కనబడుతున్నాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నువ్వు చేస్తున్న ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు. తెలియదు అని వేళ అనుకుంటావు. కంటిని నిర్మించిన వాడు కనకుండునా? చెవిని నిర్మించిన వాడు వినకుండునా? కంటినిచ్చిన వాడు చూడకుండునా? దేవుడు ఇంకోటి ఏంటంటే, ఆయన నీవు ఏమి చేస్తున్నావు అనేది అన్నీ కూడా ఎరిగినవాడు. చూడండి, నేనేం చేస్తున్నానో మీకు తెలీదు కాబట్టి నన్ను మీరు చాలా మంచి వ్యక్తి అనుకోవచ్చు. అలాగే మీరేం చేస్తున్నారో నాకు తెలీదు, మిమ్మల్ని కూడా చాలా మంచి వ్యక్తులు వీళ్ళు అని నేను అనుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు ప్రస్తుతం నన్ను గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోతే, అసలు మిమ్మల్ని గురించి నేనేమనుకున్నాను మీకు తెలిసిపోతే, ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదు కదా, పలకరించుకోవడం, ముఖం ఎప్పుడు చూడరనమాట. కొన్ని మరుగుగా మనకు పెట్టాడు, కానీ ఆయనకు మరుగేది లేదు. కొన్ని మరుగుగా మనకున్నాయి, మనకు కొన్ని అర్థం కాదు, కొన్ని తెలియదు, కొన్ని మరుగుగా ఉన్నాయి. ఎదుటేళ్ళు ఏమనుకుంటారో మనకు తెలీదు. వడ్డిస్తూనే ఎంత తినేసిందని అనుకుంటున్నారేమో తెలీదు కదా. పర్లేదు, వేసుకోండి ఇంకెంత తింటుంది అని అనుకుంటున్నారేమో మనకు తెలీదు. ఎంత ప్రేమ చూపిస్తుంది ఈ సిస్టర్ గారు అని మనం అనుకుంటున్నాం. తీర లోపల ఏమనుకుంటుంది మనకు తెలిస్తే ఆ ఇంట్లో అక్కడే చేయి కడుక్కొని వెళ్ళిపోతాం. మనకు తెలియదండి, మనకు తెలీదు. చాలా విషయాలు ఎన్ని మరుగుగా ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఏమంటారు, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి.
యాకోబు ఒప్పుకోగానే యాకోబుని జ్ఞాపకం చేసుకుని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. దావీదు ఒప్పుకోగానే దావీదును కూడా తనకిష్టానుసారమైనటువంటి వ్యక్తిగా మార్చుకున్నాడు. జక్కయ్య యేసుప్రభు వస్తున్నాడని ఆయన ఎవరో చూద్దామని చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు దగ్గర ఖచ్చితంగా యేసుప్రభు వారు వచ్చి పైకి చూసి జక్కయ్య త్వరగా దిగన్నాడు. గుండె జల్లు మనంత పని అయింది. ఎంత ఫాస్ట్గా దిగాడంటే తనకే తెలియదు, అంత ఫాస్ట్గా దిగాడు. ఎందుకో తెలుసా? ఊరు కాని ఊరు, మా ఊరు కాదు, ఎరుకోలో నేనున్నాను. మా ఊరికి వచ్చి ఏమని పిలిచాడు? జక్కయ్య అని పిలిచాడు. మీ ఊరికి హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ తెలుసు. వాళ్ళ తలలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. ఆయన ముందు తమాషా చేద్దామంటే కుదరదు, కుదురుగా ఉండాలి. చూడండి, జక్కయ్య పేరు ఎరిగినవాడు, జక్కయ్య బ్రతుకుని ఎరిగినవాడు, జక్కయ్య ఇంటికి వచ్చాడు, జక్కయ్య జీవితాన్ని మార్చాడు. యేసు అందరినీ ఎరిగినవాడు, యేసు అందరి ఆంతర్యమును ఎరిగినవాడు. యోహాను 2:24, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. బట్ జీసస్ డిడ్ నాట్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు దెమ్ బికాజ్ హీ న్యూ దెమ్ ఆల్. ఆయన అందరినీ కూడా ఎరిగినవాడు కాబట్టి ఆయన వారి వశం చేసుకోలేదు, ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు. చూసారా, తన వారి వశం చేసుకోలేదంటే అర్థం ఏంటంటే యేసుకు అందరూ తెలుసు కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఆయనకు తెలుసు. యేసు ప్రభువుకి అందరూ తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తెలుసు, నేను తెలుసు, నేనేంటి, నా వ్యక్తిగతమైనటువంటి విషయం ఏంటి, నా హృదయం ఏంటి, నా తలంపులు ఏంటి, నా ఆలోచనలు ఏంటి, నా ధ్యాస ఏంటి, నేను ఎటువైపు ఉన్నాను, నేను ఏం ఆలోచన చేస్తున్నాను, మొత్తం అంతా ఎరిగినవాడు ఆయన. ఏది మరుగ్గా లేదు, అన్నీ ఎరిగినవాడు ఆయన. మిమ్మల్ని పూర్తిగా ఎరిగినవాడు. మీకైనా మిమ్మల్ని గురించి తక్కువ తెలిసేమో కానీ మిమ్మల్ని గురించి పూర్తిగా ఎరిగినవాడు ఆయన. అన్నీ కూడా ఆయన ముఖ కాంతిలో, ఆయన సన్నిధి కాంతిలో, ఆయన సన్నిధి ప్రకాశించగానే అన్నీ కూడా రట్టు చేయబడును, అన్నీ కూడా బయలుపరచబడును, అన్నీ తెలియచేయబడును. హిస్ ఫేస్ రెస్టోర్స్. ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఇదిగో ఆ సిలువలో వేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు, మన నీతిమంతులుగా చేయడానికి. దయామయుడైన దేవుడు తన కృపా సమాధానం మనకు దయచేసి తన దీవెన ఆశీర్వాదం మనకు తన కృప అనుగ్రహించున్నట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన దేవుడు తన కృపా సమాధానం మనకు దయచేసి తన దీవెన ఆశీర్వాదం మనకు తన కృప అనుగ్రహించున్నట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడను నాయనా. మోకరించడానికి సిగ్గుపడను నాయనా, ప్రార్థించడానికి సిగ్గుపడను నాయనా, స్వరం ఎత్తడానికి సిగ్గుపడను ప్రభువా. నీ సన్నిధిలో మొరపెడతాను ప్రభువా, నీ సన్నిధిలో కనబడతాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో ఉండే భాగ్యం కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉంటాను తండ్రి అని ప్రతి వారు కూడా దేవునికి స్తోత్రం చెబుతూ, దేవుని మహిమ పరుస్తూ, ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, అయ్యా నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం, నీ దయను బట్టి నీకు స్తోత్రం, నీ కృపను బట్టి నీకు స్తోత్రం, నీ ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, నీ కృపా సమాధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నాకు వందనాలు. నేను నీ ముఖ దర్శనాన్ని కలిగి, నీ సన్నిధి కలిగి, నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. యేసయ్యా మా బ్రతుకు మార్చండి. లోకములో ఇష్టం వచ్చినట్టు జీవించడం కాకుండా నీ సన్నిధిలో ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ ఆశీర్వాద వర్షం మా మీద కుమ్మరించండి ప్రభువా. నిత్య ఆశీర్వాద వర్షాన్ని కలిగినటువంటి వారమై నీ ద్వారా నిత్యము దీవించబడినటువంటి జీవితాన్ని కలిగి నీ కొరకు బ్రతకడానికి కావలసినటువంటి గొప్ప కృప మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే